నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ఉక్రెయిన్ రష్యా వార్కు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. యుద్ధం స్టార్ట్ అయి 4 ఏళ్లు కావస్తుంది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. శాంతి చర్చల ప్రస్తావన వస్తున్న తరుణంలో మాస్కో మరోసారి భారీ దాడులతో విరుచుకుపడటం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దాడుల వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా మరోసారి ఉక్రెయిన్పై భీకర దాడులతో విరుచుకుపడింది. క్రూయిజ్ మిసైల్స్, శక్తివంతమైన డ్రోన్లతో అటాక్ చేసింది. ఈసారి లక్ష్యం కేవలం సైనిక స్థావరాలు కాదు, రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలే. సాధారణ యుద్ధ చర్యలా కనిపించిన ఈ ఘటన వెనుక మాత్రం పెద్ద రాజకీయ మెసేజ్ ఉందని ప్రపంచం భావిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య శాంతి చర్చలపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడి జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం ఒక సైనిక దాడి మాత్రమే కాదు, శాంతి గురించి మాట్లాడే ముందు తమ శక్తి ఏంటో చూపించాలనే ప్రయత్నంగా రష్యా ఈ చర్యకు దిగిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కీవ్ నగరంలో నివాస ప్రాంతాలపై ఈ దాడులు ఎక్కువగా జరిగాయి. బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, నగర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్రూయిజ్ మిసైళ్లతో పాటు డ్రోన్లను కూడా ఉపయోగించి దాడి చేశారు. ఈ దాడుల్లో ఒక పౌరుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యుద్ధ పరిస్థితుల్లో సమాచారం మారే అవకాశం ఉన్నప్పటికీ నగర ప్రజలు మరోసారి భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న కొద్దీ మరణాల సంఖ్య, ఆస్తి నష్టం అంచనాలకు అందకుండా పెరిగిపోతోంది. ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాల మద్దతు కొనసాగాలని జెలెన్స్కీ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అమెరికాలో రాజకీయ వాతావరణం మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై గతంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉక్రెయిన్కు అపారమైన సాయాన్ని అందించడం అవసరమా అనే ప్రశ్నలు అమెరికాలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తన సందేశాన్ని స్పష్టంగా పంపింది. శాంతి చర్చలు జరిగితే తమ షరతుల మీదే జరగాలి అన్న సంకేతాన్ని ఈ మిసైల్ దాడి ద్వారా ప్రపంచానికి తెలిపింది. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సంఘర్షణ ఇప్పటికీ ముగింపు దశకు చేరలేదు. నిపుణుల అంచనా ప్రకారం ఇది పూర్తి స్థాయిలో విజయం కోసం జరుగుతున్న యుద్ధం కాదు, ఇది ఒక అలసట యుద్ధం. ఒకరినొకరు పూర్తిగా ఓడించలేని స్థితిలో ఎదుటివారి శక్తిని నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం మాత్రమే కొనసాగుతుంది. అవసరమైతే 2026 వరకు భారీ దాడులు కొనసాగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. దీనికి ప్రధానంగా కారణాలు ఏంటంటే రష్యా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. ఉక్రెయిన్ తన భూభాగాన్ని కోల్పోవడానికి అంగీకరించదు. నాటో దేశాలు రష్యాతో ప్రత్యక్ష యుద్ధంలోకి దిగాలనుకోవడం లేదు. ఈ 3 అంశాల మధ్య ఈ యుద్ధం చిక్కుకుపోయింది. ప్రపంచ దేశాల వైఖరి కూడా ఈ యుద్ధాన్ని సంక్లిష్టంగా మార్చింది. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తున్నాయి, కానీ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనడం లేదు. ప్రజల్లో కూడా యుద్ధంపై ఆసక్తి తగ్గుతోంది. చైనా తటస్థంగా ఉన్నట్టు కనిపించినా రష్యాకు పరోక్ష మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలు ఈ యుద్ధం కారణంగా గోధుమలు, ఎరువుల ధరలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ యుద్ధం భారత్పై కూడా ప్రభావం చూపుతోంది. భారత్ తటస్థ వైఖరి పాటిస్తున్నా దాని ఫలితాలు తప్పలేదు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం వల్ల కొంత లాభం కలిగింది. అదే సమయంలో గోధుమలు, ఎరువుల ధరల్లో ఒడిదొడుకులు ఏర్పడ్డాయి. యుద్ధం తీవ్రత పెరిగిన ప్రతిసారి రూపాయి మీద ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో సమతుల్యత పాటించాలనే భారత విధానానికి ఇది పెద్ద పరీక్షగా మారింది. ఈ యుద్ధంలో నిజంగా ఎవరు నష్టపోతున్నారు అన్న ప్రశ్నకు సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది. లక్షలాది మంది ఇల్లు కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉంది. రష్యా కూడా పాశ్చాత్య ఆంక్షల వల్ల దీర్ఘకాల ఆర్థిక భారాన్ని మోస్తోంది. అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. ఈ యుద్ధంలో గెలిచేవారు ఎవరో అడిగితే ఆయుధ పరిశ్రమలే అన్న సమాధానం వినిపిస్తోంది. శాంతి చర్చల ముందు జరిగిన ఈ మిసైల్ దాడి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఇది యుద్ధం మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ సందేశం. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందన్నది నిర్ణయమవుతుంది. కీవ్పై పడ్డ మిసైల్ ఉక్రెయిన్ మీద మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాల మీద కూడా పడినట్టే.